మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగే బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాణాలతో పోరాడి తెలంగాణను సాధించి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణకు జలద్రోహం జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు వివరించేందుకు రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థుల సదస్సు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం కాబోతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల పంపకాల్లో అన్యాయం కావచ్చు, ప్రాజెక్టుల విస్మరించడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థి విభాగానికి అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి లాభాలు కావచ్చు, ప్రాజెక్టు వల్ల ఉపయోగించుకున్నటువంటి లాభాలు ఏవైతే వాటి అన్నిటిపైన కూడా ఇటీవల కాలంలో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడుస్తున్నా దాన్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయకుండా, మేడిగడ్డలో ఉన్నటువంటి ఒక బ్లాకులో కుంగినటువంటి ఒక పిల్లర్ను పూర్తిగా రిపేర్ చేయకుండా పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో బనకచెర్ల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం దోచుకోవడానికి చూస్తుంది. కానీ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి విద్యార్థి సంఘాలు దాదాపు 50 కమిటీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా విద్యార్థి సంస్థల్లో ఉన్నటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించే విధంగా వీటిని విద్యార్థి సంఘాల నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు వల్ల ఏపీ జలదోపిడీ భయా బనకచెర్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే చంద్రబాబుకు ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలను దోచుకుపోయే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా విద్యార్థులకు అందించారు. ఈ వివరాలన్నీ కూడా విద్యార్థులకు ఖచ్చితంగా తెలియాలి, వారందరూ కూడా ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉర్రూతలు ఊగిస్తూ ఇటు ఒక గులాబీ జెండాలతో వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ప్రారంభోపన్యాసం ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే మనకు ఉన్నాయి. పూర్తిగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు విద్యార్థి సంఘాల ఏ జిల్లా నుంచి వచ్చారన్న? మేము మెదక్ జిల్లా నుంచి వచ్చినామండి. భారీ ఎత్తున ఇక్కడ ఉప్పల్లో ఈరోజు జరగబోయే సమావేశానికి రాష్ట్రం నలుదిక్కుల నుంచి కూడా భారీ ఎత్తున విద్యార్థుల నాయకులు ఇక్కడ చేరుకున్నారు. విద్యార్థులు ఇది శాంపుల్ మాత్రమే. రాబోయే కాలంలో భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు వస్తుంటాయి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా సీఎం కాబోతున్నారని ఈ శాంపుల్గా చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు అయితే ఉన్నాయో ఎండగట్టడానికి మా జిల్లా నుంచి మరియు రాష్ట్రం నుంచి 4 దిక్కుల నుంచి విద్యార్థులు ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. ఇప్పుడే మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ఆరంభం కాబోతున్నది. దీనికి పెద్ద ఎత్తున జన సమీకరణ అంటే మా మెదక్ జిల్లా నుంచి కేవలం కొంతమందికి మాత్రమే ఇక్కడ రావడానికి అవకాశం దొరికింది. ఒకవేళ అందరం వస్తే మాత్రం అసలు ఇక్కడ ఈ హాలు కాదు కదా, పెద్ద మరి ఏరియా కూడా సరిపోదు. కానీ ఇక్కడ ఇంతమంది వస్తేనే ఈ రకంగా మీరు కనబడతా ఉందంటే గ్రౌండ్లో ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి చాలా పెద్ద ఎత్తున అభిమానం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు చెప్పుకుంటున్నాను. ఎట్లా అనుకుంటున్నారు ఈ కార్యక్రమం? బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తూ ఉంది కదా, మీరు ఎట్లా ఈ కార్యక్రమంలో ఏమేమి తెలుసుకోబోతాం? ఇక్కడ బనకచెర్ల నీళ్లు నేరుగా నీళ్ళ దోపిడీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేంజ్ అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే కడతా ఉన్నారో అన్యాయంగా మళ్ళా మన నీళ్ల దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది. మళ్ళా మన నీళ్లు, మన తెలంగాణకు రావాల్సిన నీళ్లు మళ్ళా ఇక్కడ ఆంధ్ర నాయకులు ఆంధ్రకు తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు మన నీళ్లు మాకే కావాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ విద్యార్థి నాయకులు వస్తున్నారు. విద్యార్థులు అందరూ కలిసి ఈ నీళ్ల దోపిడీ పైన ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్నిస్తూనే ఉంటాము.
వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ విద్యార్థులు, మహిళా విద్యార్థులు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి సింధు గారు మనతో పట్టారు. ప్రాజెక్టుల విషయంలో ఈ మధ్యకాలంలో కూడా చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ కార్యక్రమంలో ఎట్లాంటి అంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన తెలంగాణకి నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. దానికోసమనే ఈరోజు బీఆర్ఎస్ మీటింగ్లో విద్యార్థి లోకానికి అసలు నీళ్ళ గురించి కావాల్సిన అవగాహన క్రియేట్ చేయాలనేది ఇక్కడ ముఖ్య అంశంగా ఉంది. కాబట్టి ఒక విద్యార్థిగా, ఒక తెలంగాణ రాష్ట్ర పౌరురాలిగా నాకు కూడా ఏమనిపించింది అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే బీటెక్ వీళ్ళు చదువు డిగ్రీ వాళ్ళకి మాకు ఐడియా లేదు కాబట్టి నిపుణులు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి తెలుసుకోవాలని నేను అంటున్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థులందరికీ నేను చెప్పదలిచేది ఒకటే, ఖచ్చితంగా మన నీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు ఆంధ్రతో విలీనమై మనం చాలా ఇబ్బంది పడినాము. సో ఇక మీదట రేపటి భవిష్యత్తు మనం కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మేడం, మీరు చెప్పండి, ప్రాజెక్టుకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు చాలా ఇష్యూ అవుతుంది. ఏపీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా ఉన్నటువంటి నదీ జలాలను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మీకు ఎట్లాంటి అవగాహన వస్తుందని భావిస్తున్నారు? ఈ ప్రాజెక్టు వల్ల మీకు ఎంతవరకు అవగాహన ఉంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అండి, యాక్చువల్గా గోదావరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణకి కావాల్సిన ప్రాజెక్ట్ అండి. కాకపోతే ఏపీ వాళ్ళు దోచుకున్నారని ముందు నుంచే ఆ గొడవలు అవుతూ ఉన్నాయి. అండ్ గోదావరి అనేది రావాల్సిన నీళ్లు మనకండి. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మనకు చాలా వరకు నీళ్ళు వస్తుండేది. ఇప్పుడు మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆ వాటర్ రాక. ఇప్పటివరకే ఇద్దరు సీఎంలు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. బనకచెర్ల అంశం అనేది మీటింగ్లో చర్చకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఏపీ మంత్రి మాత్రం దాని మీద కమిటీ వేస్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే కుట్రపూరితంగా ఇలాంటి వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎట్లా మేడం ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు మనం? ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా కుట్రపూరితంగానే చేస్తున్నారు. ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే. ఆయన చెప్పింది కాకుండా ఇంకా వేరే వాళ్ళు చెప్పింది అయితే వినరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఎజెండాలో లేదు అని రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పారు. కానీ ఫస్ట్ పాయింటే బనకచెర్ల ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంత సానుకూలంగా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మరికాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తారు. ఎట్లా ఈ కార్యక్రమం ఎట్లా సాగుతుంది అనుకుంటున్నారు? ప్రాజెక్టుల విషయంలో చాలా వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులంతా కూడా వెళ్ళి కాలేజీలు కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు కదా, ఎట్లా భావిస్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజున కొడంగల్ నియోజకవర్గం నుంచి దాదాపు 50 మంది విద్యార్థులని స్వయంగా సీఎం కాన్స్టిట్యున్సీ నుంచే రావడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు ఈట మళ్ళా పర్మిషన్ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచే ఆయనను బొంద పెడతామని ఈరోజు విద్యార్థి భాగం నుంచి పెద్ద ఎత్తున మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ కావచ్చు, వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా హరీష్ అన్న గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తాడో దాన్ని తూచే తప్పకుండా పాటించి మేము కాన్స్టిట్యున్సీ వైజ్గా, మండల్ వైజ్గా ప్రోగ్రాంలు పెట్టి లోకల్ పార్టీ ఎలక్షన్లో సత్తా చాటే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మేము తెలియజేస్తామని ఈరోజు విద్యార్థి భాగం తెలియజేస్తున్నాం. మీరు కొడంగల్ నియోజకవర్గం అంటున్నారు, మహబూబ్ నగర్ అంటున్నారు. మహబూబ్ నగర్కు కనీసం చుక్క నీళ్ళు ఇవ్వలేదు, ఎడారిగా మార్చారు కేసీఆర్ అని కూడా కొన్ని కామెంట్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అన్న 100% మీరు చూసారు. ఇప్పుడు నిన్న మన న్యూస్లో ఇట్లా చూస్తున్నాం. చిన్న ఆంధ్రోళ్ళ కాంట్రాక్టర్లను తెచ్చి చిన్న రోడ్లు వేసి మొత్తం చిన్న వర్షాలకే రోడ్లు కొట్టుకపోతున్నాయి. మరి కేసీఆర్ గారు మాకు పార్లమెంటుగా ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఈరోజు ఉమ్మడి పాలమూరు విద్యార్థి నాయకులకు, ఉద్యమకారులకు దక్కుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే తప్పుడు ప్రచారాన్ని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఈ సీఎం కాలువలు తోడితే కొడంగల్కి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుండే. కేసీఆర్ గారు ఉంటే ఇవాళ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి 10% కూడా పూర్తి కాలేదు, తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మనం పోదామన్నా ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు కావచ్చు, మీడియాని తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కాడికి పోదాం. మరి ఎంత % అయిందో ఆయననే చూద్దాం. 90%, 100% కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఈ సీఎం గారు ఏం చేస్తున్నట్టే ఏదోటి కోడంగల్, నారాయణపేట ఎత్తిపోతలకమని తట్టెడు మట్టి తీయలేదు ఆయన. ఇప్పుడు మా కాలువలు దోవితే ఈ గవర్నమెంట్లో కాలువలు వస్తే కొడంగల్ ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ ఇది పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదోటి పెట్టుకొని ఈరోజు ఏదోటి మబ్బు పెట్టి కొడంగల్ ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఇది వారు చెప్తా ఉన్నారు. పూర్తిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 50 మంది విద్యార్థి నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్లను అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, బనకచెర్ల కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, మేధావులు వాళ్ళందరూ కూడా వివరించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ రిపోర్ట్ లో వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించబోతా ఉన్నారు.